ఎలాగైనా బ్రతకాలని నిర్ణయించుకుని కన్స్ట్రక్షన్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. నేను మళ్ళీ చెప్తున్నాను, చాముండి చెడ్డది కాదమ్మా. ఆ రాతిగుండె వెనుక ఒక తడి ఉంది. కాని దాన్ని బయట పెడితే బలహీనత అవుతుందని బిజినెస్లో తను ఒక పెద్ద పాఠం నేర్చుకుంది. ఎదుటివాడిని దెబ్బ కొడితేనే మనం బ్రతకగలమని అనుకుంది. ఒకప్పుడు తను కూడా నీలాగే న్యాయం ధర్మమని మాట్లాడిన ఒక సాధారణ అమ్మాయే సత్య. కాని కన్నపిల్లలు పాల కోసం పస్తులుండడం చూసి బంధువులెవరూ సహాయం చేయకపోవడం, చుట్టాలందరూ ఎగతాళి చేయడం, ముఖ్యంగా ఇంటి పెద్దనైనా నేను కూడా సంపాదించలేకపోవడం, ఇవన్నీ చాముండిని ఒక బండరాయిగా మార్చేశాయి. ప్రేమలు బంధాల కంటే డబ్బు గౌరవమే తన్ని కాపాడతాయనుకోవడానికి ఈ చేదు అనుభవాలే కారణమమ్మా సత్య. బాధపడకండి మావయ్య. నా కడుపులో ఉన్న ఈ కుటుంబ వారసుడు అత్తయ్యని మళ్ళీ మంచి మనిషిగా మారుస్తాడు. కడుపులో ఉన్న బిడ్డని చంపాలని చూసిన వ్యక్తి మావయ్య. ఆ బిడ్డ ముఖం చూస్తే మాత్రం వాళ్ళు మారుతారా? నాకైతే నమ్మకం లేదు. అమ్మా, ఈ లోకానికి ఒక నియమం ఉంది. మార్పు ఒక్కటే మారనిది. ఎవరది? రండి. అత్తయ్య, కాఫీ. అత్తయ్య, నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళారు కదా, దేవి వాళ్ళ అమ్మా నాన్నని అక్కడేమైనా కలిసారా అత్తయ్య? ఒకవేళ మీరు వాళ్ళని కలిసుంటే ఇంటికొచ్చాక మాతో చెప్పేవారు కదా, దేవిని కూడా అడిగేవారు కదా అత్తయ్య. వదినా, ఏంటి? అది కాదు వదినా, రాత్రి హాస్పిటల్కి వెళ్లారు కదా, అక్కడ దేవి అమ్మా నాన్నల్ని మీరు కలిసారా, మాట్లాడారా? అమ్మా, సైలెంట్ గా ఉండు. నేను దాని గురించి అడుగుతున్నాను. కలవలేదు. హ్యాపీయా? నేను వెళ్లేలోగా ఆయన డిశ్చార్జ్ అయిపోయారు. నేనే వాళ్ళని మిస్ అయ్యానని చిరాకులో ఉన్నాను. ఊరికే అదే గుచ్చి గుచ్చి అడుగుతున్నారు. సరే వదిలేయండి వదినా. కానీ అదే హాస్పిటల్లో వరదరాజు గారు అడ్మిట్ అయ్యారు అని చెప్పి మీరు అన్నయ్యతో చెప్పడం నేను విన్నాను వదినా. ఆయనెలా అదే హాస్పిటల్లో అదే టైంకి అడ్మిట్ అవుతారు? అత్తయ్య, అది నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. నాకెందుకో సత్యానే దేవికి హెల్ప్ చేస్తోందేమో అన్నట్టుగా అనిపిస్తోంది. అసలు ఇదంతా తను ఎందుకు చేస్తుందో మీరు ఒకసారి అడగొచ్చు కదా అత్తయ్య. పిలిచి తనతో మాట్లాడొచ్చు కదా. అలానే నువ్వు చెప్తున్నావు. సత్యాని ఏమని విచారించమంటావు? సత్య రూమ్ లో నువ్వే కదా మొబైల్ పెట్టి రికార్డ్ చేసావు. అందులో మాత్రం ఏం దొరికింది? వాళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడుకున్నారు కదా. అది విని వాళ్ళ మీద నాకున్న కొంచెం అనుమానం కూడా పూర్తిగా పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికొచ్చి నన్ను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? పో ఇక్కడి నుంచి. అయ్యో వదినా, అదేదో మిస్ అయిందిలే. కానీ జరిగిందంతా మీరు ఒకసారి ఆలోచించి చూడండి. దేవి ఎప్పుడు సమస్యల్లో ఇరుక్కున్నా కూడా సత్యానే వదిలిపెట్టకుండా దానొచ్చి కాపాడుతోంది. తనెందుకు దేవిని ప్రాణాలిచ్చి కాపాడాలి? తనెందుకు దేవికి ఇంతగా సపోర్ట్ చేయాలి? అవునత్తయ్య, మీరు, అభిబావ, అర్జున్ బావ అందరూ కలిసి దేవిని సత్యాన్ని మాట్లాడుకోవద్దు, స్నేహం చేయకూడదు అని ఎన్నోసార్లు చెప్పారు కదా. కానీ మీ ముగ్గురు చెప్పిన మాటల్ని అసలు వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు అత్తయ్య. నిన్న వాళ్ళ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి వైజాగ్ లో అడ్మిట్ అయ్యారు. తను మీతో కానీ లేక కట్టుకున్న భర్తతో కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు వదినా. కానీ ఆ సత్యతో మాత్రం అన్ని విషయాలు చెప్తోంది వదినా.